అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆసరా ఫౌండేషన్ కరీంనగర్ వారిచే ముద్రించబడిన రక్తదాన అవగాహన పోస్టర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించినట్లు ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాపోలు గోపీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి అర్హులని, అలాగే రక్తదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆపదలో రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తున్న ఆసరా ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆర్ గోపీకృష్ణ మాట్లాడుతూ నేటి నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కరపత్రాల ద్వారా రక్తదానం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ గోపీకృష్ణ, సభ్యులు కె ప్రవీణ్ కుమార్, జి తిరుపతి, కె సతీష్ కుమార్, బి మహేష్, ఎం రవిచందర్, ఎస్ నిఖిల్, ఎ సిరి, కె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆసరా ఫౌండేషన్ కరీంనగర్ ఆపదలో సహాయానికి రా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేడు అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాతీయ స్వచ్ఛంద రక్తదానం యొక్క ముఖ్యోద్దేశం ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన కలిగిస్తూ రక్తదానాన్ని ప్రోత్సహించడం. ప్రస్తుతం అనారోగ్య సమస్యల పట్ల బాధపడుతూ ప్రమాదాలు సంభవించినప్పుడు సమయానికి రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక రక్తదాతను తయారు చేస్తూ రక్త కొరత లేని సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం.